మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగక ముందే ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు మండపేట ఎమ్మెల్యే ఈగల జోగేశ్వరరావు. ముచ్చటగా 3 సారి హ్యాట్రిక్ సాధించి ఎమ్మెల్యేగా ప్రస్తుతం 4వసారి బరిలో ఉన్నారు. ఆయన ప్రచారాన్ని స్పీడ్ పెంచినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈగల జోగేశ్వరరావు గారు మన విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, మండపేటలో మీరు 3 సార్లు విజయడంక మోగించారు. 4వసారి ఏ విధంగా మీరు వ్యూహంతో ముందుకెళ్తున్నారు మండపేటలో? సార్ దీనికి 3 సార్లు గెలుపొందిన 4వసారి ఎన్నికలకు వెళ్ళిన దీనికి ఒక ఎటువంటి వ్యూహం లేదండి. ప్రజల యొక్క అభిమానం ఎలా పొందాలి, అంతేకాకుండా ఎవరు ఏ పని మీద ఏ వర్గం వచ్చినా, ఏ కులం వచ్చినా, ఏ పార్టీ వారు వచ్చినా అది సమంజసంగా ఉంటే వాళ్ళందరికీ పనులు చక్కబెట్టి మరి వాళ్ళ ఇబ్బందుల్ని తొలగించడం చేసినందువల్లే అదే వ్యూహంగా ఇన్నాళ్ళ నుంచి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అదే ఆలోచనతో అదే భావంతో మనం ముందుకు వెళ్తున్నాం. అంటే మండపేట ప్రజలు ఈగల జోగేశ్వరరావు చూస్తున్నారా, టీడీపీ పార్టీ న్యూస్ మీరు మిమ్మల్ని ఆదరిస్తున్నారండి కూడా? ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీని చూస్తారు. ఇంకేదంటే 95% పార్టీయే, 5% మాత్రమే అభ్యర్థి ఎవరైనా చూస్తారు. రెండో విషయం చూసుకుంటే మరి మొదటి నుంచి కూడా అదే స్థానిక ఎన్నికల్లో అయితే ఎక్కువ పర్సంటేజ్ అభ్యర్థిని చూస్తారు. అంచేత ఖచ్చితంగా పార్టీని చూస్తారు. తెలుగుదేశం అయినా బలం, అలాగే ఈవేళ దానికి అనుబంధంగా జనసేన కూడా ఉన్నందువల్ల మరి మరింత బలంగా ముందుకు వెళ్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా వివరిస్తున్నారు? ఏవే పథకాలు మీరు చెప్పడం జరుగుతుంది? ఇప్పుడు సూపర్ 6లో ఉన్నటువంటి అన్ని పథకాలు 6 పథకాలు, ఇప్పుడు ముఖ్యంగా బీసీలకైతే ఒక రక్షణ చట్టం, అదేవిధంగా ఆడవారికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళామణికి నెలకు 1500 ఒక స్కీము, అదేవిధంగా మరి 3 గ్యాస్ సిలిండర్లు. ఈ యొక్క ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళందరికీ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా ఇంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి బిడ్డని తల్లి కింద మార్చేశారు ఆయన. అలా దాన్ని 15,000 అని చెప్పి 13,000కి మార్చారు. అలా కాకుండా ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి అన్ని 15,000 రూపాయలు చెప్పి వేసేలాగా మరి అన్నదాత పథకం, ప్రతి రైతుకి మరి అది సోదరి అవ్వచ్చు, సోదరిమని అవ్వచ్చు, సోదరుడు అవ్వచ్చు, మరి వాళ్ళకి 20,000 రూపాయలు సంవత్సరానికి. ఇలా మరి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు. మరి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకునేలాగా అంతవరకు నిరుద్యోగ వృత్తి. ఇంతేకాకుండా మన మళ్ళీ బీసీ డిక్లరేషను, అందులో మరి బీసీలకి అయితే 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా 4,000 రూపాయలు పెంపుదల. అంతేకాకుండా ఈ బీసీల్లో ఉన్నటువంటి కులాల వారీగా మరి వాళ్ళకున్న డిమాండ్స్ అన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా తీర్చేలాగా ఇవన్నీ కూడా మనం ప్రజలు తీసుకెళ్తున్నాం. మరో పక్కన మీ ప్రత్యర్థి వైసీపీ తోట తిరుమతులు ఎవరైతే ఉన్నారో, అలాగే వైసీపీ చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మాకు మళ్ళీ విజయం సాధిస్తుంది, అలాగే మండపేటలో తప్పకుండా వైసీపీ జెండా ఎగరేస్తామని చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? సార్ ఇక్కడ శ్రీ తోట త్రిమూర్తులు గారు ఖచ్చితంగా జెండా ఎగరేస్తారు. కానీ ఏ పార్టీలోనో ఏ నియోజకవర్గం మాత్రం మేము చెప్పలేము. దానికి పార్టీ అనేక సార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, నాకు పార్టీ ముఖ్యం కాదు, ఏ ముఖ్యమంత్రి బాగా పనిచేస్తుంటే ఆ ముఖ్యమంత్రి కూడానే ఉంటాను, ముఖ్యమంత్రి కూడా అంతే తప్ప నాయకుడు కూడా కాదండి. అంటే ముఖ్యమంత్రి కూడా ఉంటాను, అధికారంలోనే ఉంటాను, నేను ప్రతిపక్షంలో ఉండలేను. నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తానికి అసమర్థుడిని అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు. అంచేత ఆయన ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఈవేళ మండపేట నియోజక ప్రజలందరూ కూడా ఆయన గమనిస్తున్నారు. ఆయన రాగానైతే పాపం మంచి నాయకుడు వచ్చాడేమో అనుకున్నారు కొంతమంది. కానీ ఈ 4 సంవత్సరాల నుంచి ఆయన వచ్చిన తర్వాత సెటిల్మెంట్లు, దోపిడీ, దొంగతనాలు తప్ప ఏమీ లేదు. మరి ముఖ్యంగా ఆ వేళ శిరోమండలం కేసు మీ అందరికీ తెలుసు. కానీ ఈవేళ కూడా మరి ఏదైనా ఆయనకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, వ్యతిరేకంగా మాట్లాడినా ఈవేళ కూడా వాళ్ళ ఆఫీస్కో లేకపోతే వాళ్ళ ఇంటికో కౌరంపుకుని మరి మోకాళ్ళ మీద నుంచోబెడుతున్నాడంటే ఆయన ఎంత నీచ సంస్కృతిలో ఆయన ఉన్నారన్నది దీన్ని ప్రజలు కూడా గమనించారు. అంతేకాకుండా ఆయనకు బీసీలు అంటే పడదు. రాజపురం నియోజకవర్గంలో అందరూ చూశారు. ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాను, మండపేట నియోజకవర్గం నుంచి ఏ బీసీ సోదరుడైనా సరే, సోదరిమనైనా సరే రామచంద్రపురం వెళ్ళి పర్వాలేదు బీసీలు కూడా ఆయన బాగానే చూసుకున్నాడని చెప్పి అంటే తోట తిరుమతి గారు ఓటేయమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నాకు ఓటు వేయక్కర్లేదు అంటే ఆయన ఎప్పుడు కూడా బీసీ వ్యతిరేకి, ఎస్సీ వ్యతిరేకి, అంత తప్పించి ఆయన ఏమీ లేదు. అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్మెంట్లు ఎకరానికే మరి ఏమైనా లేఅవుట్లు వేసుకుంటే 10 లక్షల నుంచి 15 లక్షలు, అపార్ట్మెంట్లు కట్టుకోవాలంటే కొన్ని కోట్లు,
అలాగే ఇక్కడ మన ఈ ఏరియాలో గొల్లపంతలోనే మీరు వచ్చి చూసే ఉంటారు. ముందు 22 ఎకరాలు అది బెదిరించి అతి తక్కువ రేటుకి ఆ భూములు కొని మరి ఈవేళ ఆయన దాని మీదే 40-50 కోట్లు ఆయన సంపాదించడం. అంతేకాకుండా కేశవరం కొండ మొత్తం కొండ కరిగిపోయింది. మీ ప్రెస్ అందరూ వెళ్ళి చూశారు. దానికి మేము అడ్డం పడ్డానికి మేము జనసేన ట్రై చేస్తే మమ్మల్ని గృహ నిర్బంధం లేదా పోలీస్ స్టేషన్ నిర్బంధం. కానీ వందలాది మంది పోలీసులను పెట్టి ఆ కొండకి కాపలా అంటే వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగా మరి ఈయన బొట్టలో పెట్టుకుని మేనేజ్ చేసాడో దీన్ని ప్రజలందరూ కూడా గమనించారు. మరి అంతే మరి ఇసుక ఈవేళ కూడా ఇసుక దందా ఆగుతలేదు. పైగా అంటాడు మనం ప్రెస్ మీట్ పెట్టి దమ్ము ఉంటే ఆఫ్ చేయండి. అది ఆయన చేసేటువంటి ఒక రాయలసీమ సంస్కృతి. అప్పుడు అక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ సినిమాలో మనం చూసేవాళ్ళం రాయలసీమ సంస్కృతిని. ఆ సంస్కృతి ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయనకి అవినీతికి ఆయన దందాకి పరాకాష్ట. ఇక్కడ మండపేట పబ్లిక్ స్కూల్ 1400 మంది పిల్లల భవిష్యత్తుని మరి ఆయన గాలిలోకి వదిలేసి 5 రోజులు ఆ స్కూల్ మూయించేసి రౌడీలు పెట్టి సుమారు 100 మంది రౌడీలు పెట్టి మరి ఆ స్కూల్ మూయించి నేను చెప్పిన సెటిల్మెంట్ ఏనాపోతే కుదరదంటే పాపం ఆ యజమాని హైకోర్టుకి వెళ్ళి మరి దాని మీద స్టే తెచ్చుకుని ఎదరికెళ్ళాడు తప్ప అంటే ఆయనకి ఏమి వచ్చు అనేసి అనేది అవసరం లేదు. అంటే ఇటీవల కేశవరం గ్రామాన్ని ఒక ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఒక ఎన్నికలు నిర్వహించేందుకు మీరు సిద్ధపడ్డారు. సై అంటే సై అన్నారు. ఎన్నికల సంగతి ఏమైందండి అది? దాన్ని మీరే చెప్పాలి. ఏం చేదంటే నేను సై అని అన్నని చెప్పి అనుకున్నాడు ఆయన. ఈయన నాకు ఎక్కడైనా నాకు అది ఒక రకంగా అయితే తప్పది. ఆయన చేయడం తప్పు, నేను అంగీకరించడం తప్పు. కారణం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ సర్పంచ్ ఎన్నికలకు మేము పోటీ పడట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా మేము పోటీ పడుతున్నాం. మరి ఎమ్మెల్యేగా పోటీ పడేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని నిలబెట్టాలి. ఏమీ లేదు, పక్కన పడేయడం దాన్ని. ఇంతేకాదు డెవలప్మెంట్ గురించి అనేక గ్రామాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. మీ ఎమ్మెల్యే మీకు ఏం చేయడం 3 సార్లు ఎక్కించుకున్నారని. దాని మీద ఛాలెంజ్ చేసాం. మేము ఫ్లెక్స్లు పెట్టాం. మరి ఫ్లెక్స్లు పెట్టాం కావాలంటే పక్కన పెట్టండి అంటే బండాంకెల కింద మధ్యన పెట్టారు కొన్ని గ్రామాల్లో. మరి దాని మీద వివరణ ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. అంటే నేను 5 కోట్లు ఇప్పుడు ఈ గొల్లపంత కాలనీ ఉంది. నేను ఎలా గర్వంగా చెప్పుకోగలను. సుమారు 25 కోట్లు నేను ఎమ్మెల్యే ఉండగా సుమారు 25 కోట్లు కానీ కరెక్ట్గానే కూడలేదు. ఇంకా ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఖర్చు పెట్టాను నేను. ఖర్చు పెట్టించి అంటే నా సొంత డబ్బు ఖర్చు పెట్టలేదు. ప్రభుత్వాల నుంచి తెచ్చుకుని మరి ఖర్చు పెట్టించి చేయించడం జరిగింది. అలాగే మరి ఆ 25 కోట్లు ఏంటంటే నేను వివరం చెప్పగలగాలి. అది అలా ఏమీ చెప్పకుండా బండంకిలు పెట్టాడు కొన్ని చోట్ల. దాని మీద వివరణ అడుగుతున్నాం, సమాధానం ఇవ్వడు. పైగా ఛాలెంజ్ అంటాడు ఆయన. ఛాలెంజ్ అంటే ఏం చేస్తాడంటే పోలీసులు పంపుతాడు, ఇంట్లో రానికుండా చేస్తాడు. అంగో పోలీసులు పెట్టుకున్నాడు అంటాడు తిరిగి ఆయన. అంటే ఆయన యొక్క సంస్కృతి కౌర్లు చెప్పడం తప్ప ఏమీ లేదు. అంటే ప్రధానంగా ఏపీ రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో మీరు ముందుకెళ్తున్నారు. ఇటీవల బీజేపీతో కూడా పొత్తు కుదిరింది. అంటే బీజేపీయే కేవలం టీడీపీతో పొత్తు కుదిర్చేందుకు వాళ్ళ పెంపర్ లావారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? బీజేపీ ఎక్కువ టీడీపీతో కలాలని ఉత్సాహం చూపించిందని అంటున్నారు. ఎంతవరకు నిజం ఉంటుంది సార్? ఇప్పుడు ఎవరికైనా ఇద్దరు కలిస్తేనే కదా. ఇప్పుడు మనం ఇలా కలిస్తేనే మనకు సపోర్ట్ వస్తుంది. ఇలా అనుకుంటే ఏమీ రాదు. ఇటు బీజేపీ కోరిందా లేదా తెలుగుదేశం కోరిందా జనసేన కోరిందా ఏదైనా 3 పక్షాలు కలిసినాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే చెప్పలేనండి. అందరూ కలిసి చేసుకుంటున్నారు. ఈవేళ ముందు జనసేన తెలుగుదేశం కలిసినాయి. ఏది ఎక్కువ? అందరూ కలిస్తేనే. అంతే తప్పించి ఇందులో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేది ఎప్పుడు లేదు. ఖచ్చితంగా ఈ 3 పార్టీలని కలిసి ప్రజలు ఆశీర్వదించారు. రేపు రాబోయే ఎన్నికల్లో మరి జనసేన తెలుగుదేశం యొక్క ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇదే పరిస్థితి. ఈ యొక్క మండపేటలో మళ్ళీ 4వసారి విజయం మాది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రధానంగా ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో పరిపాలనకి ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి మండపేటలో అది ఏదైనా అభివృద్ధి నాతోనే సాధ్యం కాబట్టి 3 సార్లు నేను విజయం సాధించాను. 4వసారి విజయం సాధించేందుకు ప్రజలు మళ్ళీ నన్ను ఆశీర్వదించేందుకు అన్ని విధాలుగా నా వెంట ఉన్నారని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే తోట తిరుమతులు కావచ్చు అందరూ కూడా ఏ విధమైనటువంటి ఇక్కడ అవినీతి ఆరోపణలో ఇరుక్కున్నారే తప్ప ఆయనంతా కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి నియోజకవర్గం చేయలేదు కాబట్టి బయట నుంచి వ్యక్తులను ఎవరు ఆశీర్వదించే ప్రసక్తే లేదంటూ మండపేటలో 4వసారి విజయం నాదే అంటూ వేగల్లో జోగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, మండపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.